హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్బాక్సింగ్ అన్న యూట్యూబ్ ఛానల్. సో నేను రీసెంట్గా కోర్టు సినిమా చూశాను ఫ్రెండ్స్. కోర్టు సినిమా ఏంటంటే అంతా బాగానే ఉంది, ప్లాట్ గీట్ అంతా, సెక్షన్స్ కానీ లా కానీ ట్విస్ట్ కానీ అంతా బాగానే ఉంది. కాకపోతే మూడు విషయాలు కొంచెం నన్ను బాగా ఇబ్బందికి గురి చేశాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ సినిమాలో ఉన్న కుర్ర హీరోడు వాడి లవర్ని ఇంటికి పిలుచుకొని వస్తుంటే వాళ్ళ అమ్మ కనీసం అరే ఎందుకు అలా తీసుకొని వస్తున్నావు, ఏం పని నీకు ఈ అమ్మాయితోని, అట్లా తీసుకురావద్దు, మంచిది కాదు, నీకు కూడా ఒక చెల్లి ఉంది, రేపు ఇట్లా తీసుకపోతే నువ్వు ఒప్పుకుంటావా అని కనీసం ఒక మాట కూడా అడగదనమాట. ఎంతసేపు రాగానే రామ్మ 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 అంటుంటుంది, ఒక సోదిమొహం వేసుకొని, అదొకటి నచ్చలేదు. సెకండ్ థింగ్ వచ్చి అంతా అయిపోయింది, కేసు గెలుస్తాడు, హీరో వెళ్ళి మన ప్రియదర్శిని అన్న అని పిలిచి అనుకుని బ్రతుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు ప్రియదర్శి ఏమో ఒక మంచి లాయర్గా వాడిని తల మీద ఇట్లా నిమిరి, అరే బాబు ఆడపిల్లలు ఈ అన్న ప్రేమ దొమ్మ కాదురా, మీ కుటుంబ పరిస్థితి చూసుకు ఎట్లా ఉందో, బాగా చదువుకొని సెటిల్ అవ్వు, మీ నాన్నకి ఇప్పుడున్న దరిద్రాన్ని పోగొట్టి మీ కుటుంబానికి మీ చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి, బాగా సెటిల్ అవ్వరని మంచి మాటలు ఏమైనా చెప్తాడేమో ఎక్స్పెక్ట్ చేశాను. అది చేయలేదు బొంగు. థర్డ్ పాయింట్ వచ్చి పాపం హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్ని ఎంసెట్ లాంగ్ టర్మ్లో జాయిన్ చేస్తుంది, కానీ అమ్మాయి ఏమో షార్ట్ టర్మ్లో మళ్ళీ బాయ్ ఫ్రెండ్ కలుసుకొని నాకు ఇప్పుడు 18 years అని చెప్తుంది. సో డైరెక్టర్ భయ్య ఏం చెప్పాలనుకున్నాడు కానీ మొత్తానికి సో సినిమా మొత్తం మంచిగా తీసినా కానీ లాస్ట్లో చివరికి అంటే ఈ రెండు పాయింట్ల వల్ల కొంచెం అంత మంచిగా లేదని చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఏదో ఆ ఊపిలో చూస్తామా హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏదో అనిపిస్తుంది, కానీ తర్వాత ఒకసారి మన బార్బెల్ బై అలాగా రెట్రోస్పెక్ట్ చేస్తే కానీ అప్పుడు ఇవన్నీ అర్థమవుతుంది, ఇది తప్పు కదా, ఇట్లా చేయకూడదు కదా అని అనిపిస్తుంది. ఈవెన్ మన ప్రొడ్యూసర్ నాని గారు కూడాను ఎందుకని మన డైరెక్టర్కి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇట్లాగా సమాజంలో విలువలు లేనితనాన్ని ఎందుకని పెంపొందించేలాగా వీడియోస్లలో అంటే సినిమాలలో చేయించాడేమో, కానీ మొత్తానికి ఈ 3 points అయితే కొంచెం ఇబ్బందికరమే ఫ్రెండ్స్. కానీ ఎక్కడో నాకు కొడుతున్నాను అనమాట, మేబీ ఇది లో బడ్జెట్ సినిమా కాబట్టి ప్రియదర్శి గాల్లో ఎగిరి ఫైటింగ్లు, గిట్రోలో ఫైటింగ్లు, సిటీ బస్సులో ఫైటింగ్లు ఏం చేయలేదేమో. అదే మన పవర్ స్టార్ గారి సినిమా అయితే మాత్రం అది హై బడ్జెట్ సినిమా కాబట్టి దాంట్లో కొంచెం మసాలా కోసం ఫైటింగ్లు అవి ఇవి జోడించారు. బట్ మేబీ తెలియదు పాసిబిలిటీ దీంట్లో కూడా ఉండొచ్చు, చెప్పలేం. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీరు కూడా కోర్టు మూవీ చూసినట్లయితే కనుక ఎలా ఉందో మీ రివ్యూ చెప్పండి. ఒకవేళ చూడకపోతే కనుక నెట్ఫ్లిక్స్లో సినిమా ఉంది ఫ్రెండ్స్, చూడండి. మీ ఫ్రెండ్స్ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది తీసుకొని చూడండి. లేదు మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని, ఓకేనా? చేస్తే నేను మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను, చూశాక నేను మళ్ళీ పాస్వర్డ్ మార్చుకుంటాను ఫ్రెండ్స్. సీ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.